పెళ్లి పుస్తకం ఎస్ అమ్మా, పిన్నితోనే కదా నీకు ప్రాబ్లం. మరి అందరికీ ఎందుకు దూరం అవ్వాలి? నేను కూడా ఎందుకు మాట్లాడకూడదు? అట్లీస్ట్ డోర్ ఓపెన్ చేసి బయటకు కూడా వెళ్ళనివ్వడం లేదు. రోజంతా ఇంట్లో ఉండాలంటే నాకు చాలా బోరింగ్గా ఉందమ్మా. టెడ్డీ, మన గురించి తాతయ్య ఆల్రెడీ సర్చ్ చేస్తూ ఉంటారు. ఇక్కడున్నామని తెలిస్తే డైరెక్ట్గా వచ్చి మనల్ని ఇంటికి తీసుకువెళ్తారు. అప్పుడు పిన్నికి ఇంకా కోపం వస్తుంది. లైఫ్లో ఇంకెప్పుడు మనతోనే కాదు, తాతయ్యతో కూడా మాట్లాడదు. అది మన తనూజ లైఫ్కి అస్సలు మంచిది కాదు. పిన్ని లైఫ్ ఓకే, మరి మన లైఫ్ ఏంటి? ఎన్ని రోజులు ఇలా సీక్రెట్గా ఉండాలి? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదా? లోపలికి రా నందు. కూర్చో. హాయ్ అంకుల్, తీసుకోండి. థ్యాంక్స్ డాడీ. మేమిక్కడున్నామని నీకెలా తెలుసు? ఎవరికీ చెప్పకుండా వచ్చినంత మాత్రాన మిమ్మల్ని కనిపెట్టలేనని ఎలా అనుకుంటారు నిహారిక గారు? మీకోసం హరిప్రసాద్ గారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? రండి, మనం ఇంటికి వెళ్దాం. లేదు నందు, నేను రాను. ఇప్పుడు రావడం వల్ల డాడీ హ్యాపీగా ఫీల్ అవుతారేమో, కానీ ఇంట్లో ఒక్క సమస్యకు కూడా పరిష్కారం దొరకదు. మనది అన్నా చెల్లెళ్ళ బంధం అని మర్చిపోయి ఆవేశంలో తనూజన్న మాటని అబద్ధమని ప్రూవ్ చేయడానికైనా మీరింటికి రావాలి. నిజమో అబద్ధమో, తనూజ మాట్లాడే ప్రతి మాట వెనక చందు ఉన్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. అతని మనసులో మనకి తెలియని కుట్ర, స్వార్థం ఏదో ఉంది. అదేంటో కనిపెట్టే వరకు నేను ఇంటికి రాలేను. పోనీ హరిప్రసాద్ గారితో నేను మాట్లాడతాను. ఏమని చెప్తావు? మీ అల్లుడు మంచివాడు కాదు, నిహారిక విషయంలో మీరు చేసిన తప్పుని నేను, నిహారిక, తనూజ విషయంలో చేశాం. మీ చిన్న కూతురు బ్రతుకు కూడా పెద్ద కూతురులానే నాశనం అవుతుంది అని చెప్తావా? ఇవన్నీ చెప్తే విని ఆయన తట్టుకోగలరా? ఆయన హార్ట్ ప్రాబ్లం గురించి తెలిసి అంత సాహసం చేయగలవా? చందు ఎవరు? తనూజ జీవితంలోకి ఎందుకొచ్చాడు? ఇల్లరికంలో ఉంటూ ఇంటిని ఎందుకు ముక్కలు చెయ్యాలనుకుంటున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ పూర్తి సమాధానంతో పాటు పక్కా ప్రూఫ్ సంపాదించాలి. అదే నా లక్ష్యం. మీ లక్ష్యంలో సాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటానని మీరు మర్చిపోకండి. ఇంతకాలం మా ఫ్యామిలీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలు. ఇది నేను ఒంటరిగా చెయ్యాల్సిన యుద్ధం. నా కుటుంబాన్ని ఒక్కటిగా చెయ్యాల్సిన సమయం. సరేనండి, మీరెంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన తర్వాత నేనేం మాట్లాడలేను. మీరు మీ ఇంటికి వెళ్ళకపోయినా మా ఇంటికి రండి. నాకు రెండు ఒకటే నందు, అక్కడికి కూడా రాలేను. నా కోసం కాకపోయినా మీరు సాక్షి కోసం రావాలి. ఎందుకంటే రేపు తనకి సీమంతం. మీరు ఎక్కడున్నారో వెతికి మిమ్మల్ని ఎలాగైనా సీమంతం ఫంక్షన్కి తీసుకురమ్మని చెప్పింది. అమ్మా, వెళ్దామమ్మా. మనం వెళ్తే సిద్ధునే కాదు, ఆంటీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంకుల్, మేం ఫంక్షన్కి వచ్చిన విషయం ఎవరికీ చెప్పకూడదు. ఆ రూల్ మీకు ఓకేనా? ఓకే. వద్దు టెడ్డీ, ఎన్ని రూల్స్ పెట్టినా నేను మాత్రం ఎక్కడికి రాను. కావాలంటే నువ్వెళ్ళు. నువ్వు రాకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళను.
సారీ నందు. నేను రాకపోయినా సాక్షికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఒక్క నిమిషం. అలాగే. నందు, ఇది నా తరపున ఇస్తున్న చిన్న గిఫ్ట్, తీసుకో. నా కోసం ఇంత శ్రమపడి వచ్చినందుకు థ్యాంక్స్ నందు. నేనిక్కడున్న విషయం దయచేసి ఎవరికీ చెప్పొద్దు. సరే నిహారిక గారు, నేను వెళ్ళొస్తాను. ఉమ్. ఎవండి, నిహారిక గారి గురించి తెలిసిందా? ఆవిడ్ని కలిసారా? మాట్లాడారా? ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచే వస్తున్నాను. అవునా? మరి మన ఇంటికి రమ్మని చెప్పలేదా? చెప్పాను, రేపు టెడ్డీని తీసుకొని వస్తానన్నారు. నీకోసం ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. గిఫ్టా? అదేంటి? ఆవిడొచ్చేటప్పుడు తీసుకురావచ్చు కదా. నిజంగా నిహారిక గారు వస్తున్నారా? వస్తున్నారు సాక్షి. ఆవిడొచ్చేటప్పుడు మర్చిపోతారేమోనని ఈ గిఫ్ట్ నాతో పంపించారు. ఇది ఆవిడొచ్చిన తర్వాతే ఓపెన్ చేసి నీకు ఇస్తానని చెప్పారు. సరేనండి. సారీ సాక్షి, నిహారిక గారు రావటం లేదని చెప్తే నువ్వు హర్ట్ అవుతావని అబద్ధం చెప్పాను. నువ్వు వెళ్ళొచ్చు కదమ్మా. నాకింట్లో చాలా పనులున్నాయి. ఆంటీ ఒక్కరే అన్నీ చేయలేరు కదా. అమ్మా, వెంటనే వెళ్ళొచ్చేద్దాం. నీ పనేమీ డిస్టర్బ్ కాదు. కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తాను. రా అమ్మా. నీతో ఇదే సమస్య, చెప్తే వినవు. ఏమైంది అత్తయ్య? చూడు బాబు, రేపు ఫంక్షన్కి ఏవో కావాలంట. పనులు చేసుకుంటున్నా ఆపించి మరీ తీసుకెళ్తుంది. నేను రాను అంటున్నా వింటం లేదు. ఎవరైనా తోడుగా వస్తే తొందరగా షాపింగ్ అయిపోతుందని చెప్పాను. దానికి కూడా కంప్లైంట్లో నందుకు చెప్పాలా? ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను? మన సాక్షి కోసమే కదా. అలా అని కాదే, నేను కూడా నీతో వస్తే పని మొత్తం భారతి గారి మీద వదిలేసినట్టు అవుతుంది. అందుకే రాను అని చెప్తుంటే నువ్వేమో అర్థం చేసుకోవటం లేదు. పోనొక పంచే, నీకేం కావాలో లిస్టు రాసి నందుకివ్వు. నందు వెళ్ళి తీసుకొస్తాడు. నందు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. మనం చేయాల్సిన పనులు తనకి చెప్పడం ఎందుకు? ఎవరు వద్దులే, నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఉండబి, ఒక్కదానివే వెళ్ళొద్దు. పర్లేదు సాక్షి, ఆటోలో వెళ్ళొచ్చేస్తాను. పక్కనే కదా. పక్కనే అయినా చాలా టైం పడుతుంది. అది కాక ఆ లగేజ్ మొత్తం ఆటోలో ఒక్కదానివే తీసుకురావడం అంటే చాలా కష్టమవుతుంది. కష్టమేముంది సాక్షి, నీకోసం చేసే ప్రతి పని నాకు ఎంతో ఇష్టం. నీకిష్టమే అయినా నీ ఒక్కదాన్ని పంపడం నాకు కష్టంగా ఉంటుంది. నీతో పాటు ఈయన కూడా వస్తారు. మీరిద్దరూ వెళ్ళి కావలసినవి తీసుకురండి.